హరి ఓం. కోపముతోడ నీవు దధి కుంభము భిన్నము సేయుచున్నచో గోపికత్రటగట్ట వికుంచిత సంజన బాష్పతోయధరా పరిపూర్ణ వక్త్రము కరంబుల మ్రాముచు వెచ్చనోర్చుచున్ పాపడవై నటించుట కృపావరనామది చోద్యమయ్యడిన్ జలరాశిలో మునింగెడి కలముక్రియన్ భూరి భారకర్షితయగు నీల కావ అజుడు కోరిన కలిగితివని కొందరండ్రు గణనాతీత మరచి అజ్ఞాన కమకర్మముల తిరుగు వేదనాతురులకు తన్నివృత్తి జేయ శ్రవణ చింతన వందనార్చనములిచ్చు కొరకు ఉదయించు తండ్రు నిన్ కొందర భవ మలయమున చందనము క్రియ వెలయగ ధర్మజుని కీర్తి వెలయించుటకై ఎలపై అభవుడు హరి యదుకులమున ఉదయించెనండ్రు కొందరనంత నిన్ను చింతింపుచున్ పాడుచున్ పొగడుచున్ నీ దివ్య చారిత్రముల్ వినుచున్ చుతురుగాక లోకులు ఇతరాన్వేషంబులంజూతురే ఘన దుర్జన్మ పరంపరాహరణ దక్షంబై మహాయోగి వాగ్వినుతంబైన భవత్పదాబ్జయుగమున్ విశ్వేశ విశ్వంభర యాదవులందు పాండుసుతులందు అధీశ్వర నాకు మోహ విచ్ఛేదము సేయుమయ్య ఘన సింధువు జేరెడి గంగభంగిని పాద సరోజ చింతనముపై అనిశంభుమదీయ బుద్ధి నిత్యాదర వృత్తితో కదియునట్లుగా చేయుగదయ్య ఈశ్వర శ్రీకృష్ణాయదుభూషణ నరసఖా శృంగారరత్నాకర లోకద్రోహి నరేంద్రవంశదహన లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గోగణార్తిహరణ నిర్వాణ సంధాయక నికున్మృక్యద త్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధి హరి ఓం శ్రీ గురుభ్యో నమః జిజ్ఞాసయాహం ప్రకృతేః పురుషస్య నమామి సద్ధర్మవిదాం వరిష్టం అంటూ దేవహూతి తన కుమారుడైనటువంటి కపిలుడికి ఈ ప్రశ్న వేసింది. ఏమిటి అంటే జిజ్ఞాసయాహం ప్రకృతేః పురుషస్య, పురుషుడి గురించి ప్రకృతి గురించి కూడా తెలుసుకోవాలి అనేటువంటి ఒక కోరిక నాలో కలిగిందయ్యా. అలాగా ఆ కోరికని నువ్వు తీర్చగలిగినటువంటి సమర్థుడివి. ఎందుకు అంటే సద్ధర్మ విధాం వరిష్టం. సత్ అంటే ఉండుట, ఎగ్జిస్టెన్స్. సో ఎవ్రీథింగ్ ఎగ్జిస్ట్స్. ఆ ఎగ్జిస్టెన్స్కి ఉండేటువంటి ధర్మాలను విధాం తెలిసినటువంటి వాడల్లో వరిష్టం, చాలా శ్రేష్ఠుడైనటువంటి వాడవి నీవు. కాబట్టి నాకు ప్రకృతి పురుషుడు అనేటువంటి ఆ రెండు విషయాల గురించి కూడా నాకు ఎక్స్ప్లెయిన్ చెయ్యి, నాకు దాని గురించి చెప్పు అని చెప్పి నమామి అని చెప్పి నమస్కారం పెట్టి ఆయన దగ్గర నుంచి ఈవిడ తెలుసుకోవడానికి ప్రయత్నించింది. అందుకనే భగవద్గీతలో కూడా ఏం చెప్తారు అంటే, ఏదైనా విషయం తెలుసుకోవాలంటే గురువు గారి దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి ఎంతో శ్రద్ధతో ఆయన ఎదురుగా నిలబడి నేర్చుకోవడం అనేటువంటి విషయం గురించి మనకి ఆ శ్లోకం ఉంది. అది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇప్పుడు ఇలాగ ఆవిడ అడిగిన తరువాత ఆయన ఏమన్నాడు అనేటువంటి విషయాన్ని చెప్తూ, విని మందస్మిత లలిత నవ కమలుండగుచు నెమ్మనమున ప్రమోదంబు అనయంబు గడలు కొన నిజ జననికి ఇట్లనియ పరమశాంతుండగుచున్ అనేటువంటి దానికే సంస్కృత శ్లోకం మైత్రేయ మహర్షి విదురుడికి ఈ విధంగా చెప్పాడు. ఇతి స్వమాతుర్నిరవద్యమీప్సితం నిశమ్య పుంసామపవర్గవర్ధనం ధియా అభినంద్య
ఆత్మవతాం సతాం గతి బభాషయేషత్ స్మితశోభితానన. స్త్రీ, తరువాత తల్లి, తరువాత మామూలుగా నాలెడ్జ్ తక్కువ ఉంటుంది అనుకునేటువంటి స్థితిలో చాలామంది ఉంటారు. స్త్రీలకి ఉన్నటువంటి నాలెడ్జ్ కన్నా మగాడికి ఉండేటువంటి నాలెడ్జ్ కొంచెం తక్కువగానే ఉంటుంది అనేటువంటి విషయం భాగవతంలో దేవహూతి అడిగినటువంటి ప్రశ్నని బట్టి మనం తెలుసుకోవచ్చు. విని, ఆవిడ అలా అడిగిన దాన్ని విని, మందస్మిత లలిత నవకమలుండగుచు ఈషత్ స్మిత శోభితానన. మొహం అంతా చిరునవ్వు పెట్టుకుని, అమ్మా నువ్వు మంచి ప్రశ్న అడిగావు, ఇటువంటి ప్రశ్న ఎవ్వరూ కూడా అడగడానికి సాహసించరు, ఎందుకంటే వాళ్ళకి అసలు కాన్సెప్టే లేదు. కాబట్టి ఆ కాన్సెప్ట్ లేనటువంటి వాళ్ళకి ఏ ప్రశ్న వెయ్యాలో కూడా తెలియనటువంటి విధానంగా ఉంటూ ఉంటారు అని చెప్పి ఆయన ఒక చిరునవ్వు నవ్వి ఈ విధంగా సమాధానం చెప్పడం ప్రారంభించాడయ్యా అనేటువంటి విషయంలో ఆ విషయాన్ని మనం ఇప్పుడు ఈ 12వ శ్లోకంలో మనం చూస్తూ ఉన్నాం. ఇందులో జరిగింది ఏమిటంటే, ఈ విధంగా స్వమాతురి మాతు, తన యొక్క తల్లి అయినటువంటి ఆవిడ నిరవధ్య, చాలా పవిత్రమైనటువంటి ఈప్సితం, కోరిక. ఏమిటి ఈప్సితం? ఆ కోరిక ఏమిటి? ఆవిడ కోరింది, నాకు నగలు కావాలి, నటలు కావాలి, అవి కావాలి, ఇవి కావాలి, కార్లు కావాలి, ఆస్తులు కావాలా, ఇవి కాదు. అవన్నీ అపవిత్రమైనటువంటి కోరికలు. ఈవిడ కోరినటువంటి కోరిక ఏమిటంటే, ప్రకృతి పురుషస్య జిజ్ఞాసయాం. ప్రకృతి పురుషులకి సంబంధించినటువంటి విషయం అంటే ఏమిటి? ప్రకృతిలోనూ ఈ పురుషత్వంలోనూ కూడా పరిపూర్ణంగా వెలిగిపోయేటువంటి సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ, నిత్యశుద్ధ భక్తం స్వభావమైనటువంటి పరమాత్మ, దానిని గురించి తెలుసుకోవాలి అనుకుంది. కాబట్టి ఆ కోరిక పవిత్రమైనటువంటి తప్ప మిగతావన్నీ కూడా అపవిత్రాలైనటువంటి కోరికలే. ఈప్సితం నిరవధ్య, ఆ పవిత్రమైనటువంటి కోరికను తెలుసుకోవడం అనేటువంటి ఆ కోరికను నిశమ్య, విని ఆయన ఆ కోరిక ఏమిటి, దేనికి ఆవిడికి ఒక్కదానికే సంబంధించిందా అండి? ఆవిడ స్వార్థాని కోసమే సంబంధించిందంటే కాదయ్యా. ఆ కోరిక ఆవిడికి కాదు, ఎందుకంటే ఆవిడ ఆల్రెడీ ఆ స్థితిలో ఉండేటువంటి మహాత్మురాలు. ఆవిడికి కాదు. పుంసాం అపవర్గవర్ధనం. పుంసాం అంటే మనల్లాంటి తెలివి తక్కువ అజ్ఞానంతో కూడి కొట్టుమిట్టులాడిపోతూ చాలా గొప్పవాళ్ళం అనుకునేటువంటి పుంసాం మానవులకు అపవర్గవర్ధనం. అపవర్గం అంటే మోక్షం. ఆ మోక్షము మీద కోరికను వర్ధింపజేసేటువంటి, అంటే పెంచేటువంటిది. ప్రతి వాళ్ళు అంటే నాకు మోక్షం కావాలండి అనేసి వెళ్ళిపోతూ ఉంటారు. అలా కాదు ఇది. ఆ కోరిక బలంగా లోపల చెట్టులాగా, విత్తనంలాగా ఉండి మొలకలు వేసి చెట్టు అయ్యి దాని గురించి తెలుసుకోవాలి అని అది పెరుగుతూ ఉండేటువంటి దానిని అపవర్గవర్ధనం. మోక్షం, అపవర్గం అంటే మోక్షం, వర్ధనం. అటువంటిది ఏమిటి ఆ కోరిక అంటే నిరవధ్యం. అది చాలా పవిత్రమైనటువంటి కోరిక ఆవిడ కోరింది. అందువల్ల ఆ పవిత్రతని, ఆ తెలుసుకోవాలి అనేటువంటి ఆ నాలెడ్జ్ అన్నిటికన్నా ఉత్తమోత్తమైనటువంటి నాలెడ్జ్ అది. కాబట్టి ఈ రెండింటినీ దృష్టిలో పెట్టుకుని ధియా, చాలా తన మనసులో కపిలుడు అభినంద, ఆ తల్లిని చాలా మనసులోనే అభినందించాడమ్మా. మంచి ప్రశ్న వేశావు, నీకు ఎదురుగా మొహం మీద పొగిడేయడం కాదు. మామూలుగా ఎవరైనా చూసారా కాన్ఫరెన్సుల్లోనూ అక్కడ ఏదైనా ప్రశ్న వేసాను, వెరీ గుడ్ క్వశ్చన్, యూ హ్యావ్ ఫాలోడ్ మీ అని ఏదో పిచ్చి మాటలు మాట్లాడుతుంటున్నాను లేండి కాన్ఫరెన్సుల్లో. అలా కాకుండా ధియా అభినందిత, ధియా మనసులోనే చాలా అభినందించాడు ఆవిడ్ని. అభినందించి ఏమిటి అంటే ఆ కోరిక సతాం గతి, సత్పురుషులకు గతి అంటే లక్ష్యమైనటువంటి వాడు ఎవరంటే కపిల భగవానుడు. అటువంటి సతాంగతి బభాష, ఈ విధంగా ఆవిడికి సమాధానం చెప్పాడయ్యా అని చెప్పి విదురుడికి మైత్రేయ మహర్షి చెప్పాడు. ఇది చెప్పిన తరువాత భగవంతుడు దానికి
చెప్పడం ప్రారంభించాడయ్యా అనే ముందు మనం ఆవిడ అడిగినటువంటి ప్రశ్న ఉందే, ప్రకృతి పురుషుడు అనేటువంటి విషయానికి సంబంధించినటువంటి కొన్ని విశేషాలని కానీ మనం తీసుకుంటే అసలు ఏమిటి అనేటువంటిది అర్థమవుతుంది. నిన్న చూసాం, ప్రారంభ క్రియతే అనయేతి ప్రకృతి అంటే దీని చేత జగత్తు ప్రారంభించబడుతుంది అని దాని అర్థం. దీని చేత జగత్తు ప్రారంభించబడుతుంది. తరువాత ప్రకరోతి పురుషోపభోగార్థం శబ్దాదిభోగ్యానితి వా ప్రకృతి అని ప్రకృతికి రెండవ డెఫినేషన్ చెప్పారు. ప్రకరోతి బాగుగా చేస్తారట. దేనికోసం? పురుష ఉపభోగార్థం, పురుషుడి యొక్క భోగమే ప్రయోజనంగా కలగడం కోసం అని చెప్పి ఈ ప్రకృతి తయారైందిట. ఒకళ్ళు భోగించడం కోసం అని చెప్పి ఈ ప్రకృతి తయారైంది. ప్రకరోతి పురుషోపభోగార్థం. అవి ఏమిటి? వాళ్ళు ఈ పురుషుడు భోగించేటువంటివి ఏమిటంటే శబ్దాది భోగ్యానితి వా ప్రకృతి. ఈ శబ్దము, రసము, గంధము, తర్వాత స్పర్శ, ఈ మన పంచేంద్రియాలకి సంబంధించినటువంటి ఆ విషయాలు ఉన్నాయే, శబ్ద, స్పర్శ, రూప, రసగంధాదులు, వీటిని భోగించడం కోసమని చెప్పి బాగుగా తయారు చేయబడినటువంటి మూల పదార్థాలను ప్రకృతి అంటారు. ఇక మూడవది ప్రకృతి ప్రకృష్టం కరోతి ఇది ప్రకృతి. పదార్థాన్ని మనం చూస్తూ ఉండేటువంటి అన్ని పదార్థాలని పెర్ఫెక్ట్గా, ప్రకృష్టంగా అంటే చాలా పెర్ఫెక్ట్గా, ఎక్కడ లోటు లేకుండా దేనికి దానికి అద్భుతమైనటువంటి డిజైన్లో తయారు చేసేటువంటి ఆ ప్రాసెస్ని ప్రకృతి అంటారు. ప్రకృష్టం కరోతి ఇది ప్రకృతి. తరువాత ప్రక్రియతే అనయా కార్యమితి ప్రకృతి. ప్రక్రియతే, అంటే బాగుగా, క్రియతే చేయబడుతుందిట, అనయా కార్యమితి ప్రకృతి. దీని చేత కార్యములు చేయబడతాయి. కార్యము, కారణము. కార్యము అంటే ఏమిటంటే, కారణం ఏమిటి అంటే మట్టి, కార్యం అంటే కుండ, ది అవుట్పుట్, బయటికి వచ్చేటు నగ అనేటువంటిది ఒక రూపంతో నామంతో ఉంటుంది, అది కార్యం అంటారు ఒక నగని. కారణం ఏమిటంటే బంగారం. అదేవిధంగా దారపు పోగులు కారణం అనుకుంటే వస్త్రములు కార్యము. కాబట్టి ఇప్పుడు మనం చూస్తూ ఉండేటువంటి ఈ పదార్థాలన్నీ కూడా కార్యములు. ప్రక్రియతే అనయా కార్యమితి ప్రకృతి. దానికి మూలం ఏమిటి అంటే అది ప్రకృతి అని అర్థం. కాబట్టి ఈ ప్రకృతి గురించి తెలుసుకోవాలి. అంటే ఏమిటన్నమాట, ఇప్పుడు మనం చూస్తూ ఉండేటువంటి ప్రతి పదార్థం ఉందే, చెట్లు, చేమలు, పువ్వులు, నక్షత్రాలు, గ్రహాలు, మట్టి, మానవుడిలో ఉండేటువంటి ఎముకలు, మాంసము, రక్తము, తర్వాత అనేక రకాలైనటువంటి జీవరాశుల్లో ఉండేటువంటివి ఎన్నెన్నో రకాలైనటువంటి రూపాలతో ఉండేటువంటి వాటిని తయారు చేయడానికి ఏ పదార్థాలైతే మూలంగా ఉన్నాయో ఆ మూల పదార్థాలను ప్రకృతి అంటారు. ఇప్పుడు అవన్నీ ఉన్నాయి. అవన్నీ ఏమిటి అంటే అవి ఏమీ కావు, అవి చాలా సింపుల్గా పంచభూతములు అంటారు. పృథివీ, ఆకాశము, జలము, అగ్ని, వాయువు, ఈ 5. ఏది చూసినా సరే మనకి పృథివీ అంటే పదార్థం ఉంటుంది, మ్యాటర్ ఉంటుంది. మనం 108 రకాలైనటువంటి ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆ 108 రకాలైనటువంటి ఎలిమెంట్స్తోనే మొత్తం ఈ సృష్టిలో ఉండేటువంటి ప్రతి పదార్థం ఏర్పడింది. తరువాత వాటిల్లో, ఆ పదార్థాలలో టెంపరేచర్, అగ్ని ఉంటుంది, దానిలో చలనం ఉంటుంది, వాయువు, దానిలో జలము అంటే ప్రాణము, చైతన్యం ఉంటుంది, తరువాత ఆకాశము, ఖాళీ స్థలం ఉంటాయి. ఏది చూసుకున్నా ఈ 5 యొక్క కాంబినేషన్తోనే ఈ పదార్థాలన్నీ ఉన్నాయి. కాబట్టి అటువంటి వాటిని భూత పంచకము అంటారు. ఇవి కారణం. ఇవి ప్రకృతిలో ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ప్రకృతి అంటే ఇదయ్యా.
ఈ ఐదిటి ద్వారానే మొత్తం మనం చూస్తూ ఉండేటువంటి ఈ నేచర్ అనుకుంటున్నామే ఇదంతా వచ్చేసింది. అదేవిధంగా మీరు బ్రెయిన్ సెల్స్ తీసుకోండి, హార్ట్ సెల్స్ తీసుకోండి, ఏది తీసుకున్నా సరే అవన్నీ పదార్థాలతో కూడుకున్నటువంటిది. కాబట్టి అటువంటి దానిని ప్రకృతి అంటారు. ప్రారంభ క్రియతే అనయేతి ప్రకృతి, ప్రకరోతి పురోష భోగార్థం శబ్దాది భోగ్యానితి వా ప్రకృతి, ప్రకృతి ప్రకృష్టం కరోతి ఇది ప్రకృతి, ప్రకృతి యోనిలింగేన ప్రక్రియతే అనయా కార్యమితి ప్రకృతి అని దానికి డెఫినేషన్. ఇక మళ్ళీ పురుషుడు అంటే ఎవరండి అన్నాం అనుకోండి. దీనికే మనకి ద్వితీయ స్కంధంలో చాలా సింపుల్గా అందరికీ అర్థమయ్యేటటువంటి విధంగా చెప్పాను. పూర్ణుడయ్యను మహాభూత పంచకయోగమున మేనులను పురముల సృజించి. మహాభూత పంచక యోగము, యోగం అంటే కలయిక. మహాభూతములు అంటే పృథివీ, ఆకాశం, జలం, అగ్ని, వాయువు ఉన్నాయి చూసారా, వీటి యొక్క యోగము కలయిక వల్ల, అంటే డిఫరెంట్ ప్రపోర్షన్స్తో ఇవి కలయిక వల్ల మేనులను పురములు సృజించి. సృజించి అంటే అవి ఎక్స్పోజ్ అయ్యాయి, బయటికి ప్రొజెక్ట్ అయ్యాయి. పురములు అంటే శరీరాలు, అంటే ఏమిటన్నమాట, దోమ, రోకల బండ, పాము, నెమలి, ఏనుగు, నక్షత్రాలు, గ్రహాలు, చెట్లు, చేమలు, 84 లక్షల చేపలు, మొసళ్ళు, తాబేళ్ళు, ఒకటేమిటి ఇసుక, మట్టి, ఇదంతా కూడా రకరకాలైన ఈ ఐదిటి యొక్క కాంబినేషన్తోనే మేనులను పురముల సృజించి. పురములు అంటే ఏమిటనమాట, ఒక ఆకారాన్ని, పురము అంటే ఒక నగరం, పురం అంటే నగరం అంటూ ఉంటాం కదా, ఆ పురం అనడానికి కారణం ఏంటి, అందులో పురుషుడు ఉంటాడు కాబట్టి పురము అన్నారు. అంటే ఏమిటనమాట, ఒక డెఫినెట్ ఆకారాలతో ఉండేటువంటివన్నిటినీ కూడా ఈ 5 మూల కారణాలు, ఈ 5 ఉంటాయి. అందులో పురములలో నుండి వీటిలన్నిటిలోనూ కూడా, అంటే చీమలో, దోమలోను, గాజు పురుగులోను, పాములోను, చెట్టులోను, నక్షత్రాలలోను, ఇక అన్నిటిలోనూ వాటిని పురములు అంటాంగా. అంటే ఆ స్ట్రక్చర్స్ ఉన్నాయి, వాటిల్లో పురములలో నుండి పురుష భావంబున, దానిలో పురుష భావము అంటే ఇక్కడ ఆ పురుషుడు అనేటువంటిది ఏమిటి, వీటిలన్నిటిలోనూ కూడా నిండిపోయి ఉన్నటువంటి ఒకానొక చైతన్యము, ఒకానొక ప్రాణాన్ని సప్లై చేసేటువంటి ఒకానొక కదలిక కలిగినటువంటి, అన్నిట్లో కూడా నిండిపోయి ఉండి ఆ పదార్థాలకి ఆ యాక్టివిటీ ఇచ్చేటువంటి ఆ దానిని పురుష భావము అంటారు. అలాగా ఈ పురాలలోకి, ఈ పదార్థాలలోకి ఆ శక్తి, ఆ డైమెన్షన్ వస్తుంది. పురుష భావంబున దీపించునెంవడు ధీర వృత్తి. అలా వచ్చినటువంటి ఆ పురుషుడు ఉన్నాడే, అంటే ఆ ఎనర్జీ ఉందే, ఆ ఎనర్జీ ఏం చేస్తుందంటే పంచభూతములను, ఈ పంచభూతాలు ఉన్నాయిగా, వీటిల ద్వారా ఏర్పడినటువంటి 11 ఇంద్రియముల, అంటే కన్ను, చెవి, ముక్కు, కాలు, ఈ 11 ఇంద్రియాలు ఉన్నాయే, వీటిల్ని ప్రకాశింపించి, వీటిల్ని ప్రకాశింపజేస్తూ ఉంటుందిట ఆ లోపలికి వచ్చినటువంటి ఎనర్జీ. అది మొత్తం అన్నిట్లోనూ కూడా నిండిపోయి ఉంటుంది. ఏమండి, ఈ పురుషుడు మనం బయట చూస్తూ ఉండేటువంటి స్పేస్లో ఉన్నాడుగా. స్పేస్ అంటే ఏమిటి, ఆకాశం అంటే ఆకాశం పంచభూతం. దాంట్లో ఆకాశం అనేటువంటిది కూడా ఒక మేనే, ఒక శరీరమే, ఒక స్పేస్ను ఆక్రమించినటువంటిదే. కాబట్టి దాంట్లో కూడా నిండిపోయి ఉన్నటువంటి వాడిని పురుషుడు అంటారు. అటువంటి పురుషుడు, ఆ ఎనర్జీ, ఆ శక్తి ఏం చేస్తుంది అంటే 11 ఇంద్రియంబుల ప్రకాశింపించి, ఈ 11 ఇంద్రియాలని కూడా వెలిగిస్తూ ఉంటుంది. వాటిని వెలిగించడం అంటే ప్రకాశింపజేయడం అంటే దాట్ ఎనర్జీ యాక్టివేట్స్ ఆల్ ది ఇంద్రియాస్ that are exposed into the entire universe. ప్రకాశింపించి భూరి మహిమ, చాలా గొప్పదైనటువంటి శక్తితో వీటిని ప్రకాశింపజేస్తూ ఉంటాడు. సూర్యుల్లో కానీ, చంద్రుల్లో కానీ ఆకాశం కనిపిస్తోంది అంటే ఏమిటి, ఆ పురుషుడి యొక్క ఆ ప్రజ్ఞ వల్ల, ఆ వెలుగు వల్ల మనం ఆకాశాన్ని మన కళ్ళ ద్వారా చూడగలుగుతూ ఉన్నాము. అదేవిధంగా అలాగ ఉండేటువంటి ఆ పురుషుణ్ణి షోడశాత్మకుడన,
16 కళలతో, కళ అంటే ఎనర్జీ అన్నమాట. ఆ సిస్టమ్ని, కళ అంటే ఏమిటంటే విశిష్టమైనటువంటి శక్తిని కళ అంటారు. ఆ కళలు 16 రకాలుగా విజృంభిస్తూ ఉండేటువంటి శోభిల్లి, అలాగ శోభిల్లుతూ ఉండి జీవత్వ నృత్య వినోదంబులు నెరపుచుండు. అటువంటి ఆ ఎనర్జీ శోభిల్లి, అది వెలుగుతూ జీవత్వ అంటే జీవకణములు అని మనం అనుకున్నాం అనుకోండి. అంటే ఏమిటి, మన సిస్టమ్స్లో ఉండేటువంటి ఆ బయోలాజికల్, ఆ మెటబాలిక్ సిస్టంలో ఉండేటువంటి సమస్తమైనటువంటి సెల్స్ ఉన్నాయే, ఆ సెల్స్ జీవత్వ, వాటికి జీవం కలిగించి నృత్య వినోదంబులు నెరపుచుండు. అందువల్ల సెల్స్ అన్నీ కూడా నిరంతరం వైబ్రేట్ అవుతూ ఉంటాయి, కదులుతూ ఉంటాయి సెల్స్ లోపల. అలా కదులుతూ, ఓ సెల్ ఉందని ఏదో ప్రోటోప్లాజం, సైటోప్లాజం, డిఎన్ఏ, ఆర్ఎన్ఏ రకరకాలుగా ఉంటాయి. అవన్నీ కూడా వైబ్రేట్ అవుతూ ఉంటాయి ఈ ఎనర్జీ వల్ల. జీవత్వ నృత్య వినోదంబులు నెరపుచుండు, అట్టి భగవంతుడవ్యయుండచ్చుతుండు. అటువంటి భగవంతుడున్నాడే, వీటిలన్నింటిలోనూ వ్యాపించినటువంటి వాడు ఉన్నాడు అచ్యుతుడు. అటువంటి వాడు భగవంతుడు, వాడు పురుషుడు. కాబట్టి ఇప్పుడు ఆవిడ ఈ ప్రకృతి కావలసినటువంటి మూల పదార్థాలు ఏమిటి, తర్వాత ఇదేమిటి అని అడిగింది. దీనికే ప్రహ్లాదుడు చాలా సింపుల్గా ఒక ఇది చెప్పాడు. ఏమిటంటే ఎల్ల శరీరధారులకు, శరీరం ధరించినటువంటి అందరికీ, అంటే శరీరం అంటే మానవుడు ఒకడే కాదండి, సూర్యుడు కూడా ఒక శరీరాన్ని ధరించాడు, అంటే ఆ గోళాకారంలో ఉన్నాడు. చంద్రుడు ఒక శరీరాన్ని ధరించాడు, అదేగా చీమ, దోమ, అన్నీ కూడా శరీరం. ఎల్ల శరీరధారులకు ఇళ్లను చీకటి నోతి లోపలంద్రళ్ళక, ఇలాగ ఉండి వీళ్ళొక అజ్ఞానంతో ఉండిపోయి మీరు నేమనుచు, నేను వేరు మీరు వేరు అంటూ మతి భ్రమణంబున భిన్నులై, ఈ మతి భ్రమించేసి నువ్వు వేరు నేను వేరు, నా గుండె వేరు, నా ఊపిరితిత్తులు వేరు, నా కాలేయం వేరు, నా కాలు వేరు, నా కాలి గోరు వేరు, ఇలాగ బయట వాళ్ళనే కాకుండా చెట్టు వేరు, చెట్టుకుండేటువంటి పువ్వు వేరు, ఆకు వేరు, కాండం వేరు అని చెప్పి ఇది మతి భ్రమణంబున. అంటే ఏమిటన్నమాట, మన మైండ్లోకి ఈ సిస్టమ్స్ వచ్చినప్పుడు అవన్నీ కూడా డిఫరెన్షియేట్గా కనిపించడమే మతి భ్రమించడం అంటే. అందువల్ల అటువంటి మతి భ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక, ఇలాగ ప్రతి దాన్ని దానికి సెపరేట్గా చూస్తూ మతి భ్రమణంతో ఇష్టం వచ్చినట్టు పిచ్చి నానా మాటలు మాట్లాడుతూ ఉండేటువంటి విధంగా కాకుండా సర్వము ఇదంతా కూడా అతని దివ్య కళామయమంచు, ఇదంతా కూడా అతని అంటే సహా అంటే భగవంతుడు అని అర్థం. సహా అంటే ఆ భగవంతుడి యొక్క దివ్య అంటే వెలిగించేటువంటిది, దివ్యతే ఇది దివ్య. దివ్య అంటే వెలిగిస్తూ ఉంటుంది, అంటే ఆ కాన్షియస్నెస్ మనకి ఇస్తూ ఉంటుంది, అది దివ్య కళామయమంచు. ఇదంతా కూడా భగవంతుడి యొక్క ఎనర్జీతో నిండిపోయినటువంటిదే. ఆ నిండిపోయినటువంటి ఎనర్జీ దివ్య కళామయమంచు విష్ణునందుల్లము చేర్చి తారడవి నుండుట మేలు నిశాచరాగ్రణి అని చెప్పి ప్రహ్లాదుడు ఆ మాట అన్నాడు. దీనికి అతి సింపుల్గా మనం అర్థం చేసుకోవడానికి నేను చెప్పినాడు. ఓ స్ఫటికలింగం ఉందనుకోండి, తెల్లగా ట్రాన్స్పరెంట్ స్ఫటికలింగం ఉందనుకోండి, దాని నుంచి ఓ లైట్ పడుతుంది అనుకోండి. ఆ పడుతూ ఉండేటువంటి లైట్ ఏమవుతుంది, ఆ స్ఫటికలింగంలో అణువులోకి కూడా ఆ లైట్ వ్యాపించిపోయి ఉంటుంది. ఇక్కడ ఈ స్ఫటికలింగం అనేటువంటిది ప్రకృతి అనుకుంటే, పడుతూ ఉండేటువంటి ఆ లైటు పురుషుడు అవుతుందన్నమాట. అంటే ఇప్పుడు ఏమిటన్నమాట, మన చెట్టులో కానీ పుట్టలో కానీ, తర్వాత పువ్వుల్లో కానీ, కుక్కల్లో కానీ, జంతువుల్లో కానీ, చంద్రుల్లో కానీ, సూర్యుల్లో కానీ, గెలాక్సీల్లో కానీ, సముద్రంలో కానీ, పర్వతాల్లో కానీ, మనుషుల్లో కానీ, మనుషుల యొక్క మనస్సుల్లో ఉండేటువంటి ఆలోచనల్లో కానివ్వండి, మనకు వచ్చినటువంటి రోగాలు కానివ్వండి, ఆరోగ్యాలు కానివ్వండి, శక్తి కానివ్వండి, నీరసాలు కానివ్వండి, అన్నిట్లోనూ కూడా ఆ శక్తి దివ్య కళామయమంచు, అదంతా కూడా భగవంతుడి యొక్క కళ చేత, ఆ శక్తి చేత, ఆ కాన్షియస్నెస్ చేత నాకు అనారోగ్యం వచ్చింది, నాకు ఆరోగ్యం వచ్చింది, నాకు శక్తి తగ్గుతోంది, నాకు తలనొప్పి వస్తుంది, నాకు రొంపు వస్తుంది, నాకేమో ఆనందం కలుగుతోంది, నాకేదో ఉత్సాహం కలుగుతోంది అనేటువంటి ప్రతిదీ కూడా మనకు తెలుస్తోంది. ఆ తెలిపేటువంటి దానిని పురుషుడు అంటారు. కాబట్టి ఆ పురుషుడి యొక్క తత్వం గురించి, ఈ ప్రకృతి యొక్క తత్వం గురించి తెలుసుకోవాలనుంది అని చెప్పి ఆ తల్లి
ఆయనని అడిగింది. ఎంత విషయం ఆవిడికి కావాలనుకుంది. మనం ఏమనుకుంటామంటే, ఏమండి వాడిని జైల్లో పెడతాన్నారు, వాడికి బెయిల్ వచ్చిందా లేదా, వాడిని ఎప్పుడు జైల్లో పెడతారు, లేకపోతే మళ్ళీ ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఆ తర్వాత ఏమో వాళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఏం చేశారు, రేపు మళ్ళీ గుళ్ళో ఏ కొత్త కార్యక్రమం పెట్టుకోవాలి, ఇలాంటి పనికి రాని వాటిల్లో పడిపోయేటువంటివి కాకుండా పనికొచ్చేటువంటి ప్రకృతి పురుషస్య జిజ్ఞాసయాహం తెలుసుకోవాలనుంది అని అన్నప్పుడు, అప్పుడు ఆ ప్రశ్న విని ఆయన చాలా సంతోషించి శ్రీ భగవానువాచ, ఆ భగవంతుడైనటువంటి కపిలుడు ఈ విధంగా అన్నాడయ్యా విదురా అని చెప్పి ఆయన ఏమన్నాడు అనేటువంటి విషయాన్ని చెప్తూ, యోగ ఆధ్యాత్మిక పుంసాం మతో నిశ్రేయసాయమే అత్యంతోపరిర్యత్ర దుఃఖస్య చ సుఖస్య చ. చాలా డైరెక్ట్గా, అమ్మ నాకు ఒక ఒపీనియన్ ఉన్నది, నాకు ఒక అభిప్రాయం ఉన్నది. అది ఏమిటి అంటే ఒకటి ఈ మానవులందరికీ కూడా, అంటే ఏమిటి, సమస్త జీవరాశులకి కూడా రెండే ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఒకటి సుఖం, ఒకటి దుఃఖం. ఇవి రెండే ఎప్పుడు సతమతమవుతూ ఉంటారు. ఆకలేస్తే దుఃఖం, అరుస్తూ ఉంటారు, పిల్లలు ఏడుస్తూ ఉంటారు, పెద్దవాళ్ళకి చిరాకులు కలుగుతూ ఉంటాయి, రోగం వచ్చి నొప్పి వస్తే దుఃఖం వస్తుంది, మామూలు సంతోషం వచ్చేటప్పుడు ఏదో సంతోషం పడుతూ ఉంటారు. ఎప్పుడు కూడా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూడా మానవులందరూ ఈ దుఃఖ సుఖాల మధ్యలో టాస్ అవుతూ ఉంటారు. ఇదే మానవుడి యొక్క జీవితం, ఇదే జీవుల యొక్క జీవితాలు ఈ విధంగానే ఉంటూ ఉంటాయి కదా. ఇలాగ ఈ రెండిటి నుంచి కూడా అత్యంత ఉపరతి, ఈ రెండిటి నుంచి కూడా నువ్వు తప్పుకోవాలి అనుకుంటే ఒకటే ఒక్క మార్గం ఉందమ్మా. అది ఏమిటి అంటే నిశ్రేయస ఆధ్యాత్మిక యోగ. యోగ ఆధ్యాత్మిక. ఆధ్యాత్మిక యోగము అంటే అధ్యాత్మ అంటే ఆ నేనెవరు, ఆ పరమాత్మతో కలియడమే. ఇందాక చెప్పినటువంటి ఆ పురుష భావంతో మన ప్రకృతిని అంతటినీ కూడా దాంట్లోకి కలిపేయడమే. అలాగ కలిపేసి, యోగ అంటే కలిపేయడం, ఆధ్యాత్మిక అంటే పరబ్రహ్మ అని ఒక అర్థం ఉంది. ఆధ్యాత్మిక, అధ్య అంటే మనలోనే ఉండేటువంటి పరమాత్మ తేజంతో యోగ కలిపేయడం. దేన్ని కలిపేయాలి అంటే మన మనసుని కలిపేయాలి, మనోలయము చేయడము. అందువల్లే దేవాలయము అంటే వెలుగులో లయము చేయడము. దివ్య అంటే దేవ అంటే వెలుగు అని అర్థం, అంటే నాలెడ్జ్ అని, ఆ పరమాత్మ స్వరూపం అని, అందులో లయం చేయడం. కానీ మనం ఏం చేస్తూ ఉంటామని మన చూపులు వాళ్ళ మీద లయం చేసి, ఈ వస్తువుల మీద లయం చేసి, వాళ్ళు చేస్తున్న పనుల మీద లయం చేస్తూ ఉంటాం. ఇది దేవాలయంలో చేయాల్సినటువంటి పని కాదు. సరే, అలా చేస్తూ ఉంటారు, వదిలేయండి. యోగ ఆధ్యాత్మిక, అందులోకి లయం చెయ్యడం వల్ల ఏం జరుగుతుంది అంటే అది పుంసాం నిశ్రేయసాయ. పుంసాం మానవులందరికీ కూడా మోక్షం కొరకు చెయ్యాలి అంటే, ఇఫ్ ఎవ్రీబడి వాంట్స్ టు గెట్ అవుట్ ఆఫ్ ఫ్రమ్ హ్యాపీనెస్ అండ్ దుఃఖాల నుంచి, హ్యాపీనెస్ నుంచి తప్పించుకోవాలి అంటే ఏం చెయ్యాలి అంటే, మన మనసు మన శరీరంలోనే వ్యాపించిపోయి ఉన్నటువంటి ఆ స్వయం జ్యోతి ప్రకాశం అయినటువంటి ఆత్మతత్వ స్వరూపమైనటువంటి నేను అనేటువంటి ఆ వెలుగులోకి ఆ వెలుగునే నిత్యము ధ్యానిస్తూ ఉండి, అది సాకార రూపంలో కానీ నిరాకార రూపంలో కానీ ధ్యానిస్తూ ఉండడమే ఆధ్యాత్మిక యోగం అవుతుంది. అప్పుడు ఈ సుఖదుఖాల నుంచి మానవుడు తప్పించుకోగలడు. అవన్నీ కూడా అప్పుడు పూర్తిగా నివృత్తి అవుతుంది. ఇది నా అభిప్రాయము అన్నాడు. అంటే దీనికి చాలా సింపుల్గా భగవాన్ రమణ మహర్షి చెప్పింది అంటే, ఎవరు ఆయన దగ్గరికి, స్వామి నాకు ఇలా దుఃఖం కలిగిందండి అని అడుగుతారు. అడిగేటప్పటికి ఎవరికి దుఃఖం కలిగింది అంటే, నాకు నువ్వంటే ఎవరు చెప్పు అంటాడు. అనేటప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతాడు. నేను అంటే నేను శరీరం అనుకుంటున్నాడు, నా మనసు అనుకుంటున్నాడు, నా కార్యం అనుకుంటున్నా, నా గుండె అనుకుంటున్నా, నా గుండెలో నొప్పి వచ్చింది అంటాడు, నాకు ఆ ముడిలో నొప్పి వచ్చింది అంటాడు, నాకు రొంపట్టింది అంటాడు. ఇలాగ నాది రొంప నీదే, నువ్వు వేరు, నీ రొంప వేరు. కాబట్టి అసలైనటువంటి నేను తెలుసుకో, దాన్ని అధ్యాత్మము అంటారు. అది ఏమిటి అంటే కహ పరబ్రహ్మ. దానిలోకి అది ఎవరో తెలుసుకుంటే అప్పుడు ఏం జరుగుతుందంటే దుఃఖస్య సుఖస్య చ అత్యంత ఉపరత్రి, వాటి నుంచి నివృత్తి కలిగిపోతుంది. ఏమండి మీరు భలే చెప్తున్నారా, సుఖాన్ని కూడా పోతుందా అండి? అయితే వద్దండి బాబు, మా ఏడుపులు మేము ఏదో ఏడుస్తూ ఉంటాం అంటూ ఉంటారు కొంతమంది.
ఎందుకంటే సుఖం వచ్చింది అంటే ఇమ్మీడియట్గా దుఃఖం వస్తుంది. అంటే ఏమిటన్నమాట, మీకు ఏదో ఒక కారు వచ్చిందనుకోండి, కారు ఏదో కొనుక్కున్నారు, అబ్బా చాలా సుఖంగా ఉందండి కారు అంటాడు. వాడు ఎవడో పోలీసాడు అక్కడ ఆపేసేసి పెనాల్టీ వేస్తే అప్పుడు దుఃఖం. అదే కారు దేనైనా గుద్దుకుంటే దుఃఖం. అదే శరీరం చాలా బాగుందండి అని చెప్పేసేసి వెళ్ళిపోయి ఇటు అటు తిరిగేసేసి లేనిపోని అన్ని సుఖాలు కలుగుతున్నాయని చెప్పి నానా గడ్డి తినేసేసి మళ్ళీ రోగాలు తెచ్చుకుంటే దుఃఖం. కాబట్టి సుఖం వెనకాల దుఃఖం, దొంగ వెనకాల పోలీసాడు ఉన్నట్టుగా ఎప్పుడూ ఉంటాయి. కాబట్టి ఈ రెండు బాధలు వద్దురా బాబు, ఇది జీవితం యొక్క లక్ష్యం. మాకు సుఖము వద్దు, దుఃఖం వద్దు, వీ వాంటెడ్ టు బీ ఇన్ బిట్వీన్. దాన్నే భగవద్గీతలో ఏం చెప్తాడు అంటే, స్థాపయిత్వా సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం. రథ ఉత్తమం అంటే రథాలన్నిటిలో కూడా ఉత్తమమైనటువంటిది ఏమిటంటే మానవుడి శరీరం రథమేవత కదా ఉపనిషత్తు. ఈ శరీరాన్ని ఎక్కడ పెట్టాడు? సేనయోరుభయోర్మధ్యే, ఆ రెండు సేనలకి మధ్యలో పెట్టాడు. అంటే ఏమిటి? ఆ రెండు సేనలు ఏమిటి? నాది పరాయిది. నేను వేరు, మిగతా ప్రపంచం వేరు. నేను వేరు, నా గుండె వేరు, నా ఊపిరితిత్తులు వేరు, నా మనసు వేరు, నా ఏడుపు వేరు, నా సంతోషం వేరు. ఇవన్నీ నావి. ఆ నా పరాయి, అది బయట వాళ్ళది. ఈ రెండిటికి మధ్యలో ఉండడమే దుఃఖస్యచ సుఖస్యచ అత్యంత ఉపరతి. ఈ రెండిటికి మధ్యలో ఉండాలి. యూ షుడ్ నాట్ టాస్ దిస్ వే ఆర్ దట్ వే. అది చెప్పేటువంటిదే అధ్యాత్మయోగ అని చెప్పి దానిని ఎలా అచీవ్ అవ్వాలి అనేటువంటి విషయాన్ని కపిలుడు ఆవిడికి చెప్తూ ఈ విధంగా 14వ శ్లోకంలో ఈ విధంగా చెప్పాడయ్యా అని చెప్తూ, తం ఇమం తే ప్రవక్ష్యామి యమవోచం పురా నఘే ఋషీణాం శ్రోతుకామానాం యోగం సర్వాంగనైపుణం. అనఘే, ఓ పుణ్యాత్మురాలా, ఎందుకు అంటే నువ్వు ఇంత పుణ్యం చేసుకున్నావు కాబట్టి నేను నీ కడుపున పుట్టాను. తరువాత నువ్వు ఎంత పుణ్యాత్మురాలు అంటే పురుషుడు జీవుడికి సంబంధించినటువంటి కాంబినేషన్లో ఉండేటువంటి పరమాత్మ గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నావు, కాబట్టి నువ్వు పుణ్యాత్మురాలివి అని అంటూ దీనినే నేను అట్టి అంటే ఆధ్యాత్మిక యోగానికి సంబంధించినటువంటి దానిని సర్వ అంగనైపుణం. అసలు ఆధ్యాత్మం ఆ కలయికలో ఉండేటువంటి డిఫరెంట్ ఆస్పెక్ట్స్, అన్ని అంగాలని అంటే డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఈ కలయికలో ఎన్ని రకాలైనటువంటి ఆస్పెక్ట్స్ ఉంటాయో వాటిని అన్నిటినీ కూడా యోగం తే ప్రవక్ష్యామి, అది నీ కోసం నేను చెప్తానమ్మా, నువ్వేం కంగారు పడకు. వాట్ యు హ్యావ్ ఆస్క్డ్, నాకు అది అర్థమైంది. దానికి అనేక రకాలైనటువంటి ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఆ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా నీకు నేను వివరిస్తాను అని చెప్తూ, నువ్వు అడిగినటువంటి ఇటు ఉందే దేనినైతే నువ్వు అడిగేవో దానిని పురా శ్రోతుకామానాం ఋషీణాం, పూర్వకాలంలో పూర్వం ఎప్పుడో ఋషీణ మహర్షులైనటువంటి వాళ్ళందరూ కూడా శ్రోతుకామానాం ఈ యోగం గురించి వినాలని చెప్పి పూర్వం వాళ్ళందరూ అడిగారు. దానిని అప్పుడు చెప్పాను వాళ్ళకి, అది మళ్ళీ తే ప్రవక్ష్యామి, నీ కోసం చెప్తాను అన్నాడు. ఏం చెప్పాడో రేపటి కార్యక్రమంలో చూద్దాం.